ఒక ఇండిపెండెంట్ సెటప్లో మనం సినిమా కూడా చేయొచ్చు. మంచి మంచి కథ రాసి ఎవరైనా రాస్తే దాన్ని కొంచెము దాన్ని కొంచెం మంచిగా అంటే ఇప్పుడు సిమెంట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది, కంకర ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దాన్ని జర ఇల్లు కట్టే పని మనం చేస్తాం. అంటే రా మెటీరియల్తో ఉంటుంది కదా, దాన్ని సినిమాకి సరిపడా కథగా మలిసే పని నేను చేపిస్తా వాళ్ళతోనే. వాళ్ళకి టెక్నిక్స్ చెప్పి సజెషన్స్ చెప్పి చేపించి వాళ్ళ చేతిలో సినిమా తీయించవచ్చు. అలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటే వచ్చి ఒక సినిమాకి ఇక్కడ పనిచేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. మన దగ్గర 2-3 సినిమాలు మన ప్రొడక్షన్లో కూడా జరుగుతున్నాయి, స్క్రిప్ట్ డెవలప్మెంట్ అవన్నీ జరుగుతున్నాయి. వాటిలో కూడా కొంత ఏమైనా పార్టిసిపేట్ చేయొచ్చు, కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెయిన్ చేయొచ్చు. సో అలా ఎవరైనా ఉంటే మీరు అప్రోచ్ అవ్వండి. మనం ముందు మనం అలా ఒక ఊర్లోనే ఒక సినిమా కనుక చేస్తే సెన్సేషనల్ సెన్సేషనల్ ఎవరు ఏ ఊరు ఏంటని ఇక్కడ నుంచి చిరంజీవి కూడా వస్తాడు, వెంకటేష్ కూడా అక్కడికి వస్తాడు. వీళ్ళని తీసుకురావచ్చు మనం. వాళ్ళని ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని మన ఊరి దాకా తీసుకురావాలంటే మన కాన్సెప్ట్ గట్టి ఉండాలి, బలమైన కాన్సెప్ట్. మీరు సీఎం పట్టుకురావచ్చు, సీఎం పట్టుకురావచ్చు, సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ని పట్టుకురావచ్చు. వస్తారు వాళ్ళకి ప్రజలతో సంబంధాలు కావాలి ఎప్పుడు కూడా. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా మైలేజ్ వస్తాయి కదా. సో దానికంతా మనం మంచి స్ట్రాంగ్ ఇంటెన్షన్తో ఒక మంచి కంటెంట్ మనం చేయగలిగితే ఇది వెంటనే జరిగే పని అయితే కాదు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయితే సినిమా దిగలిగాను, 15 ఏళ్ళకి నేను డైరెక్ట్ కాగలిగాను. సో అది వెంటనే కాదు, కానీ ఒక ఆలోచన ఉంటే మాత్రం బాగుంటుంది. మీకు చెప్తే లంబడిపల్లి అని ఒక ఊర్లో మన ఫ్రెండ్ అతను చిన్న కెమెరాతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఈరోజు ఊరంతా యూట్యూబర్ అంటే చిన్న విషయం కాదు. రోజు నెలకు ₹1,00,000 సంపాదించుకుంటారు వాళ్ళు. అంతే. ఇప్పుడు మనం చేస్తున్నాం దీని మీద ఒక 15-20 వీడియోలు వాళ్ళు చేస్తారు. 15 వీడియోలు, ఈయన మాట్లాడేది, ఆయన మాట్లాడేది, సర్పంచ్ మాట్లాడేది, అందరూ మాట్లాడేది చేసి అందులో అన్ని అప్లోడ్ చేస్తారు. ఊరే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష, వాళ్ళ యాస, వాళ్ళ పండుగలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ దుస్తులు, అంటే ఎవ్రీథింగ్ అవన్నీ కూడా ఈ ప్రపంచానికి గ్రామీణ సంస్కృతిని తెలియజెప్పే పని ఆ యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల లంబడిపల్లికి కేటీఆర్ పోయి ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళతో. ఆ ఊరికి కేటీఆర్ పోయాడు, తర్వాత రానా పోయాడు, అంతా పోయి ఆ ఊరికి వెళ్ళి చేసుకున్నారు. ఇవాళ లంబడిపల్లి అంటే అందరికీ తెలుసు. నాగార్జున ఆ ఊర్లో ఉన్న ఇల్లే కట్టించిండు, గంగవ్వ. నేను కూడా నేను పోయినప్పుడు ఇంకా వాళ్ళు ఏం లేదు, నథింగ్. అప్పుడు మన ఆఫీస్కి కూడా వస్తారు వాళ్ళంతా. ఆ గంగవ్వ వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగిన మనకి ఎక్కడి నుంచి వచ్చిందా ఇంత ఎనర్జీ అని అంటే ఏమో ఆయన రావద్దా అనేది. ఏ రోజుకైనా పెద్దగా అవుతుంది, నువ్వు ఇట్లనే మెయింటైన్ చేయి. నీ టెంపర్మెంట్ ఏదైతే నీకు ఒక పర్సనల్ స్టైల్, ఆ టెంపర్మెంట్ ఉంటుందో దాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని అనుకున్నావు. ఇవాళ నిజంగా ఆ గంగవ్వ అనే టైం మనల్ని ఎవరు గుర్తుపట్టి రోడ్డు మీద పోతాయి, దాన్ని గుర్తుపడతారు. ఆ పక్కన రష్మిక అది ఈమె ఉంటే ఈమెకు వస్తాయి ఎక్కువ ఆటోగ్రాఫ్లు, ఈమెను అడుగుతారు. ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ వాళ్ళకి. అట్లా ఏదైనా ఉంటే మనము కలిసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.